ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇది పంటను కోసి కొట్లలో కూర్చుకునే కాలం, కోత పనివాళ్ల పాటలు వినిపించే కాలం. కాని పొలాల దృష్టాంతం ఆధారంగా దేవుడిచ్చిన గంభీర సందేశం కూడా ఇప్పుడు వినాలి. నువ్వు బ్రతకాలంటే ముందు చనిపోవాలి. సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి. నీ పాపపు తలంపులనే కాక మంచివిగా బయటకు కనిపించే కొన్ని ఆలోచనలు కూడా సిలువ వెయ్యాలి. నువ్వు ఫలించాలంటే చీకటిలోనూ ఒంటరితనంలోనూ పాతిపెట్టబడాలి. ఇది వింటుంటే భయం వేసింది. కాని ఆ ఆజ్ఞలను ఇచ్చింది యేసే కనుక ఆయన శ్రమల్లో పాలు పొందటం నా భాగ్యమే. కాబట్టి శ్రమల్లో నాకు తోడుగా యేసు ఉన్నాడు. యేసు కల్వరి అనుభవం గొప్ప ఫలాల్నిచ్చింది. నా శ్రమలు అంతే. బాధ ద్వారా సమృద్ధి, మరణం ద్వారా జీవం. ఇదే కదా దేవుని రాజ్యరహస్యం. మొగ్గ విచ్చుకుని పువ్వులా మారితే దాన్ని మరణం అని అంటామా? వెదకి కనుగొని వెంబడించి శ్రమిస్తే ఆశీర్వదిస్తాడా ఆయన? పరిశుద్ధులు, అపొస్తలులు, ప్రవక్తలు, హతసాక్షులు అవును అని పలికారు.